దాంతో పాటుగా మనం ఈరోజు మాట్లాడుకోవాల్సి వస్తే పెద్ది సినిమా భారీ అంచనాల మధ్య పెద్ది సినిమా రిలీజ్ అయింది. రామ్ చరణ్ హీరోగా ఆయన ప్రాణం పెట్టి నటించిండు. ఈ సినిమాని ప్రాణం పెట్టి నటించిండు. ఈ సినిమాలో ఆయన పెట్టినటువంటి కష్టం అంతా ఇంత కాదు. మీరు ఆయన ఆ బాడీ చూసి తెలిసిపోతుంది ఆయన ఎంత కష్టపడ్డాడు అనేది. ఆ కుస్తీ చేయడానికైతే ఆయన నిద్ర లేని రాత్రి గడిపినట. ఆ కుస్తీలో ఏదైతే ఆ సినిమాలో ఆ బాడీ పెంచడం కావచ్చు, ఆ యాక్షన్ సీన్స్ కావచ్చు, అదేవిధంగా దాంతోపాటు ఆ కుస్తీలో చేసినటువంటి సాహసాలు కావచ్చు, దాంతో రామ్ చరణ్ మొత్తం కూడా నలిగిపోయిందంట. తాను నలిగిపోయి సినిమాకు ప్రాణం పెట్టడం జరిగింది. ఈరోజు ఆ రిజల్ట్ ఏదైతే ఉందో సినిమాలో కనిపిస్తూ ఉంది. పెద్ద సినిమా నిన్న రాత్రి నుండి ప్రీమియర్స్ మొదలైనవి. నిన్నటి నుండి కూడా పెద్ద హవా కనిపిస్తూ ఉంది. థియేటర్లో ఎక్కడ చూసినా కూడా నిన్న మార్నింగ్ మధ్యాహ్నం నుండి గంటకు 40,000 పై చిలుకు ఓట్లు అమ్ముడుపోయినాయి పెద్దకి. ఫస్ట్ డే టికెట్ అంటే ఫస్ట్ డే ఉంటుంది కదా, కొన్ని కోట్లు భారీ కోట్లు అని చెప్పేసి మనం రికార్డు చెప్తాం కదా, అది ముందు అడ్వాన్స్గానే బ్రేక్ చేసిండు. పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ కైవసం చేసుకుంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, అటు యాక్షన్ సీన్స్ కావచ్చు, సెంటిమెంటల్స్ కావచ్చు, యాక్షన్ సీన్స్ కావచ్చు, దాంతోపాటుగా ముఖ్యంగా వన్ మ్యాన్ షో. రామ్ చరణ్ ఆద్యాంతం వన్ మ్యాన్ షో. సినిమా మొత్తం ఆయననే బలం. ఈ సినిమాతో ఖచ్చితంగా నేషనల్ అవార్డు పక్కా అని చెప్పేసి అక్కడ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. సినీ విశ్లేషకులు, సినీ ఆడియన్స్ కూడా చెప్తా ఉన్నారు. సినిమా మొదలైనప్పటి చూస్తే రామ్ చరణ్ ఎంట్రన్స్ కావచ్చు, యాక్షన్ సీన్స్ కావచ్చు, లవ్ ట్రాక్ కావచ్చు, ఆ తర్వాత సెంటిమెంట్ కావచ్చు, ఆ తర్వాత ఇంటర్వెల్ కావచ్చు, ఇంటర్వెల్ తర్వాత వచ్చేటువంటి ఏదైతే రన్నింగ్ పోటీలు కావచ్చు, వాటన్నిటిలో ప్రాణం పెట్టి నటించిండు రామ్ చరణ్. ఓవరాల్గా వన్ మ్యాన్ షోతో ప్రస్తుతం సినిమా అసలు బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు చాలామంది సినీ విశ్లేషకులు. సినిమా కథ, కథనం, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఏఆర్ రెహమాన్ ప్రాణం పెట్టి ఆ సినిమాకి ఉన్నటువంటి ఇంకా దాన్ని హైప్ క్రియేట్ చేయడం జరిగింది ఏఆర్ రెహమాన్. ఈరోజు మొత్తం అంతా కూడా పెద్ద హవా నడుస్తూ ఉంది. రామ్ చరణ్కి ఖచ్చితంగా అంటే ఎంతోమందికి ఒక సినిమా వస్తుంది, ఒక మంచి సినిమా, అది రామ్ చరణ్ కెరీర్లో పెద్ది అని చెప్పుకోవాలి. ఈరోజు పెద్దితో రామ్ చరణ్ రికార్డుల వేట మొదలుపెట్టిండు. చిరంజీవి కొడుకు చిరంజీవిని మించిపోయేలా చేయడం జరిగింది ఈ పెద్ద సినిమా ద్వారా అని చెప్పేసి సినీ ప్రేక్షకులు చెప్తా ఉన్నారు. రామ్ చరణ్ అభిమానులే, మెగా అభిమానులే మాత్రం కాకుండా సగటు సినీ ప్రేక్షకులు చెప్తా ఉన్నారు. చిరంజీవి కొడుకు చిరంజీవిని మించిపోయాను అని చెప్పేసి చెప్తా ఉన్నారు సినీ విశ్లేషకులు. ఆ రేంజ్లో ప్రాణం పెట్టి నటించిండు రామ్ చరణ్. రికార్డుల వేట మొదలైంది. రామ్ చరణ్ యాక్టింగ్ కావచ్చు, జాన్వీ కపూర్ యాక్టింగ్ కావచ్చు, ఆ కథ కావచ్చు, దాంతోపాటుగా స్క్రీన్ ప్లే కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, సాంకేతికంగా కావచ్చు, టెక్నికల్ పరంగా ఓవరాల్గా సినిమా ఒక హైప్ రేంజ్లో ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 10కి 10 ఇస్తున్నాం రేటింగ్ అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. అంటే రామ్ చరణ్ పెద్ద సినిమా ఏదైతే ఆయన ఎంత కష్టపడ్డా అన్నది, ఆ కష్టపడ్డ దానికి ఫలితం దక్కిందని చెప్పుకోవాలి. ఎన్నో నిద్రైన రాత్రులు గడిపిండట సినిమా కోసం, ఎంతో కష్టపడ్డాడట. ఆ బాడీ ఆ విధంగా రావడానికి ఎన్నో నిద్రపోకుండా ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం కావచ్చు, కుస్తీ చేస్తున్న సమయంలో, ఆ సీన్స్ చేస్తున్న సమయంలో రామ్ చరణ్ లిటరల్లీ నలిగిపోయిందంట. ఇది అంటారు చూసిరా, తాను కరిగిపోతూ అది వెలిగిస్తా అన్నట్టుగా తను మొత్తం నలిగిపోతూ సినిమాకి ఈరోజు విజయాన్ని అందించిండు రామ్ చరణ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు చాలామంది కూడా సోషల్ మీడియాలో. సో పెద్ది ఈరోజు బ్లాక్ బస్టర్ హిట్ని కైవసం చేసుకుంది. రామ్ చరణ్ కెరీర్లో రంగస్థలం, RRR, ఆ తర్వాత ఆరెంజ్ మూవీ పెద్ది అని చెప్పుకోవాలి. పెద్దిలో ఇది మంచిగా లేదు అని చెప్పడానికి ఏది లేదు, ఇది మైనస్ అని చెప్పడానికి ఏది లేదంట. సినిమా టైటిల్ కార్డ్స్ పడ్డప్పటి నుండి ముగింపు అనే ఎండ్ కార్డ్ పడేంత వరకు కూడా ప్రతి ఒక్క సినిమా ప్రేక్షకుడిని కట్టి పడుతుందట. ఎమోషనల్ సీన్స్తో మనకు రోమాలు నిక్కబొడిచేటువంటి సీన్స్ ఈ పెద్ద సినిమాలో చాలా వరకు ఉన్నాయంట. ఒకటి చెప్తారు చాలామంది కూడా, వారి కొడుకు ఆ పాత్రను చేసుకోలేదు. ఒక డైలాగు, వారి కొడుకు ఆయన లెక్క కాకపోయాడు, కానీ చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యిండు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు కదా, అది నిజమని చెప్పాలి. రంగస్థలంతో తాను ఏంటో నిరూపించుకున్నాడు. అంతమంది వరకు కూడా రామ్ చరణ్ చాలామంది ట్రోల్ చేసేవారు, ఈయన హీరోనా, చిరంజీవి కొడుకు కాకపోతే ఈయన హీరోని లెక్క తీసుకునే వాళ్ళు కాదు, అది ఎట్లున్నాడు అని చెప్పేసి చాలామంది చెప్పారు. ధృవ సినిమాతో
రంగస్థలం సినిమాతో, త్రిబుల్ ఆర్ సినిమాతో వాళ్ళందరూ కూడా చెంప చెల్లు అనిపించేలా చేసి ఎవరైతే విమర్శకులు ఉన్నారో వాళ్ళతోనే ప్రశంసలు అందుకున్నాడు రామ్ చరణ్. ఈరోజు పెద్ద సినిమా భారీ సక్సెస్ దూసుకెళ్తా ఉంది. సో ఇలాంటి సినిమాని థియేటర్లోనే పక్కా చూడాలని చెప్పేసి, ఇలాంటి ఎక్స్పీరియన్స్ పొందాలంటే కేవలం థియేటర్లో మాత్రమే బాగుంటుందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. సో మొత్తానికైతే పెద్ద సినిమా భారీ సక్సెస్తో మెగా కుటుంబంలో, మెగా ఫ్యాన్స్లో ఒక ఆనందం అయితే